ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియ భగవద్బంధువులారా, 4 రోజుల నుంచి మనం శ్రీ స్కాంద మహాపురాణ అంతర్గతమైనటువంటి బ్రహ్మోత్తర ఖండంలో ఉన్నటువంటి మహాదేవుడి యొక్క వైభవాన్ని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున శంకర పూజా సందర్శన మహిమ, ఆ తర్వాత ఒక గోప కుమారుడు శంకరుడి యొక్క పూజ చేసి 8 తరాల తర్వాత కృష్ణ పరమాత్మకి పెంపుడు తండ్రి అయినటువంటి నందుడుగా అవతరించినటువంటి ఘట్టం అంతా కూడా చెప్పుకున్నాం. ఈ రోజున 5వ భాగంలో ముందుగా త్రయోదశి శివపూజ వర్ణనం చెప్పుకుందాం. వింటూ ఉన్నటువంటి శౌనకాది మహర్షులు ప్రశ్న వేస్తున్నారు సూత పౌరాణికుణ్ణి. ఓ సూత పౌరాణిక, గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి ఏ ఆఖ్యానాన్నైతే మాకు చెప్పారో అది శంకరుడి యొక్క మాహాత్యాన్ని అద్భుతంగా చాటి చెప్పేది, సమస్త పాపాలను హరించేటటువంటిది. తిరిగి అలాంటి ఘట్టాన్నే మరొక దాన్ని మేము వినాలి అనుకుంటున్నాం. మహాత్ములైనటువంటి వాళ్ళు శంకరుణ్ణి ప్రదోషకాలంలో పూజిస్తే ఆ భగవానుడు ఎటువంటి సిద్ధి ఇస్తాడో మీరు మాకు చెప్పాలి అని ప్రార్థించారు. అప్పుడు సూత పౌరాణికుడు, మహాప్రాజ్ఞులైనటువంటి ఓ శౌనకాది మహర్షులారా, అద్భుతమైనటువంటి విషయాలు మీరు అడుగుతున్నారు. అందువల్ల నేను కూడా గొప్పదైనటువంటి శివపూజ ఫలితాన్ని మీకు చెబుతున్నాను. త్రయోదశి తిథి సాయంకాలపు ప్రదోషం సమయంలో అద్భుతమైన ఫలాలు కోరుకునేవాడు మహాదేవుణ్ణి పూజించాలి. ప్రదోష పూజా మహాత్యాన్ని వర్ణించటానికి ఎవరికీ సామర్థ్యం ఉండదు. ఆ సమయంలో పండితులందరూ శివుడి దగ్గర కూర్చుంటారు. ఈ ప్రదోష కాలంలో స్వామి కైలాసంలో తన యొక్క రజత ఆలయంలో సమస్త గణాలు పొగుడుతూ ఉండగా, సేవిస్తూ ఉండగా విభూతులతో పాటు నృత్యం చేస్తాడు. అందులో పూజ, జపము, హోమము, ఆయన యొక్క కథలు, ఆయన యొక్క గుణస్తుతి, ఇవన్నీ కూడా చతుర్వర్గ ఫలితాన్ని కోరేటటువంటి మానవులు తప్పకుండా భూలోకంలో ఆచరించాలి. దుర్బుద్ధి గలవాడు, నీచుడు, మందభాగ్యుడు, శఠుడు, వీళ్ళందరూ కూడా ప్రదోషకాలంలో దేవదేవుడైనటువంటి శివుణ్ణి గనక పూజిస్తే వాళ్ళందరూ కూడా ఆపదల నుండి విముక్తులవుతారు. శత్రువుల చేత చంపబడేవాడు, పాములచే కరవబడినటువంటి వాడు, సముద్రంలో పడిపోయినవాడు, యముడి యొక్క కాలదండంతో కొట్టబడినవాడు, అనేకమైనటువంటి రోగాలతో బాధపడేవాడు, వీళ్ళందరూ కూడా ప్రదోషకాలంలో ఆ గిరీశుడైనటువంటి ఆ కైలాసపతి అయినటువంటి శంకరుణ్ణి గనక అర్చిస్తే ఆ బాధల నుండి వాళ్ళు విముక్తి పొందుతారు. దరిద్రం కానీ, మరణం కానీ, దుఃఖం కానీ, రుణభారం కానీ, ఇవన్నీ కూడా చాలా పర్వతాల వంటి బాధలు పెట్టేటటువంటివి. ఇటువంటివన్నీ కూడా త్రయోదశి తిథి నాడు ప్రదోషకాలంలో శివపూజ వల్ల అన్నీ
తొలగించుకొని ఈ ఆపదలు సంపదలతోటి మిగిలిన వాళ్ళ చేత కూడా పూజింపబడతారు. అది ఇప్పుడు ఈ త్రయోదశి కాలంలో, త్రయోదశి తిథి నాడు ప్రదోష కాలంలో పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే దానికి సోదాహరణంగా మీకు చెప్పడం కోసం ఒక ఇతిహాసాన్ని చెబుతాను. అది వినండి. ఇది మహాపుణ్యప్రదమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఇతిహాసం. దీన్ని వినడం వల్ల మానవులు కృతకృత్యులవుతారు అంటూ ఆ కథ చెప్పటం మొదలుపెట్టాడు. ఓ శౌనకాది ఋషులారా, పూర్వం విదర్భ దేశంలో సత్యరథుడు అనేటువంటి పేరు గల ఒక మహారాజు ఉన్నాడు. ఆ మహారాజు స్వధర్మ నిరతుడు, ధీరుడు, సుశీలుడు, సత్యసంగరుడు. ధర్మబద్ధంగా భూమిని పరిపాలిస్తూ ఉన్నాడు. చాలా కాలం ఆ మహానుభావుడికి సుఖంగానే గడిచిపోయింది. ఓ ఋషులారా, ఆ రాజుకి శాల్వరాజులు, దుర్మర్షణుడు మొదలైనటువంటి వాళ్ళు కాలక్రమంలో శత్రువులుగా ఏర్పడ్డారు. వాళ్ళు అధికమైనటువంటి బలం కలిగిన వాళ్ళు. ఒకసారి ఆ శాల్వలు అనేక సైన్యాన్ని వెంటబెట్టుకొని విదర్భ నగరానికి వచ్చి ఆ నగరాన్ని జయించాలనేటువంటి ఆలోచనతోటి దండెత్తారు. అప్పుడు ఈ విదర్భరాజు సత్యరథుడు ఆ నగరాన్ని శత్రువులు ముట్టడించారు అని అర్థం చేసుకొని తాను కూడా చాలా సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. ఆ విధంగా ఇరు సైన్యాలు యుద్ధం చేశారు. గతంలో గంధర్వులకి ఈ విదర్భరాజుకి భయంకరమైన యుద్ధం జరిగింది గతంలో. ఆ విధంగా యుద్ధం చేసి ఈ విదర్భ రాజు ఆ శాల్వల చేతిలో యుద్ధంలో ఓడిపోయాడు. ఆ తర్వాత మరణించాడు. ఈ విధంగా ఆ విదర్భ మహారాజు తన వీరులతోటి మంత్రులతోటి కూడా చంపబడ్డప్పుడు ఆ యుద్ధంలో చావగా మిగిలినటువంటి కొంతమంది సైనికులు పరిగెత్తి పారిపోయారు. ఆ యుద్ధం పూర్తయిన తర్వాత ఆ శాల్వరాజులు తమ యొక్క మంత్రులు, సైన్యం ఆనందిస్తూ ఉండగా కోలాహలంగా ఆ రాజ్యంలోకి ప్రవేశించి ఆ విదర్భరాజు అయినటువంటి సత్యరథుడి యొక్క భార్యను పొందాలని ఆలోచన చేశాడు. చూడండి ఎంత ఘోరమో. అప్పుడు ఆ తల్లి ఇది తెలుసుకొని అంతఃపురంలో నుంచి బయటపడింది. అప్పుడు గర్భవతిగా ఉంది ఆ తల్లి. ఆ రాత్రిపూట అతి కష్టం మీద వాళ్ళకి రహస్య ద్వారాలు ఉంటాయి అంతఃపురాల్లో, ఎప్పుడైనా విపత్కర పరిస్థితి వస్తే తప్పించుకోవడానికి. ఆ విధంగా తప్పించుకొని దుఃఖపడుతూ పశ్చిమ దిక్కుగా బయలుదేరింది. తెల్లవారిన తర్వాత ఆ దారి వెంట పోతూ చాలా దూరం నడిచి ఒకచోట ఒక సరస్సును చూసింది. అప్పటికే చాలా తాపంతో బాధపడుతూ ఉన్నది. అందువల్ల ఆ సరస్సు తీరంలో ఉన్నటువంటి ఒక చెట్టుని ఆశ్రయించింది. ఆ సాధ్వీమణి అయినటువంటి ఆ రాణి ఒక సుముహూర్తంలో ఆ చెట్టు కిందనే ఒక కుమారుణ్ణి ప్రసవించింది. ఆ తరువాత ఆమెకి విపరీతమైనటువంటి దప్పిక పుట్టడం వల్ల ఆ సరస్సులోకి దిగి అందులో ఉన్నటువంటి ఒక పెద్ద మొసలి చేత మింగబడింది. చూడండి ఎటువంటి పరిస్థితులు వస్తాయో. తండ్రి యుద్ధంలో పోయినాడు, అప్పుడే ప్రసవించినటువంటి తల్లి కూడా మొసలి నోట పడిపోయింది. అంటే పుట్టుకతోనే తల్లిదండ్రులను ఇద్దరినీ పోగొట్టుకున్నటువంటి ఆ కుమారుడు
ఆకలి, దప్పిక, భయం, వీటన్నిటితోటి ఆ చెట్టు కింద ఉన్నాడు కదా, బిగ్గరగా ఏడ్చాడు. ఈ విధంగా ఏడుస్తూ ఉంటే అదృష్టవశాత్తు ఒక బ్రాహ్మణ స్త్రీ అక్కడికి వచ్చింది. ఆమె కూడా 1 సంవత్సరం వయసు గల తన కుమారుణ్ణి ఎత్తుకొని ఉన్నది. పాపం ఆమె భర్తృవిహీన, ధనం లేదు, ఇంటింటికి వెళ్ళి యాచించుకొని తన యొక్క బిడ్డ యొక్క పొట్ట నింపుతోంది. ఆమె అంత కష్టంలో ఉన్నది. బంధువులు లేరు. అందువల్ల ఆమె యాచన చేసుకుంటూ ఆ మార్గంలో వస్తూ ఆ రాకుమారుణ్ణి చూసింది. ఆ బ్రాహ్మణ స్త్రీ పేరు ఉమా. ఆ రాజకుమారుణ్ణి చూసింది. అనాథుడై ఏడుస్తున్నటువంటి వాడిని గురించి చాలాసేపు ఆలోచించింది. అప్పుడు ఆమె అనుకున్నది, చాలా ఆశ్చర్యకరమైనటువంటి దాన్ని నేను ఇప్పుడు చూశాను. కనీసం బొడ్డుతాడు కూడా తెగనటువంటి వీడి తల్లి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? బొడ్డుతాడు కూడా కొయ్యలా. చూడండి, తండ్రి లేడు, అక్కడ బంధుజనులు లేరు. అటువంటి బాలుడు కేవలం భూమి మీద పడుకొని ఉన్నాడు. పాపం వాడెవడో తెలియదు కదా, వీడు చండాలుడా, లేకపోతే శూద్రజుడో, లేకపోతే వైశ్యకాంతకి కలిగినవాడో, లేకపోతే బ్రాహ్మణ పుత్రుడో, లేకపోతే రాజకుమారుడో. ఈ బాలుని గురించి నేను ఏ విధంగా తెలుసుకోగలుగుతాను అని ఆలోచించి ఆమె అనుకున్నది, ఎవ్వరూ దిక్కులేనటువంటి ఈ పిల్లవాడిని నేను ఎత్తుకొని నా యొక్క ఔరసపుత్రుల్లాగా పోషిస్తాను అనుకున్నది. పుత్రుల్లో ఔరసపుత్రుడు ఒక రకం, దొరికితే పెంచి పోషించేవాడు. అయితే వీడి యొక్క కులగోత్రాలు తెలియకుండా ఈ పిల్లవాడిని తీసుకొని పెంచాలి అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా ఇందుకని ఉత్సాహం చూపించలేకపోతున్నాను అని చింతిస్తూ ఉన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ దగ్గరికి ఒక భిక్షువు రూపంలో స్వయంగా శంకరుడే వచ్చాడు. చూడండి, ఇది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం. అప్పుడు శివరూపంలో ఉన్నటువంటి ఆ భిక్షుడు ఆమెతో అన్నాడు, ఓ విప్రభామిని, నువ్వు ఏడవద్దు, నువ్వు బాధపడద్దు. నీ మనస్సులో ఉన్నటువంటి అనుమానాన్ని విడిచిపెట్టి ఈ బాలుని రక్షించు. ఈ పిల్లవాడితో గొప్ప శ్రేయస్సును పొందుతావు నువ్వు అని ఈ మాటలు చెప్పి ఆ భిక్షువు అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోయాడు. ఆ భిక్షువు వెళ్ళిపోయిన తర్వాత ఆ భిక్షువు మాటల మీద నమ్మకంతో ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ పిల్లవాడిని తీసుకొని తన ఇంటికి వెళ్ళింది, తన బిడ్డతో పాటు. ఆ విధంగా ఆ తీసుకువెళ్ళినటువంటి ఆమె దయతోటి ఆ రాజకుమారుడిని తన కుమారుడితో సమానంగా పోషిస్తోంది. ఏకచక్రము అనేటువంటి పేరు కలిగినటువంటి అందమైనటువంటి గ్రామంలో ఇల్లు ఏర్పరచుకోనుంది కదా ఆమె. తన పుత్రుణ్ణి, రాజపుత్రుణ్ణి భిక్షాటన చేసి తెచ్చినటువంటి అన్నంతో పెంచి పోషిస్తోంది. ఆ విధంగా ఆ బ్రాహ్మణి యొక్క కొడుకు ఆ రాజకుమారుడు బ్రాహ్మణులతో సంస్కారాన్ని పొంది బాగుగా గౌరవింపబడి పెరగటం మొదలుపెట్టాడు. సకాలంలో ఉపనయన సంస్కారాలు చేయబడి ఆ పిల్లవాళ్ళిద్దరూ నియమాలను పాటిస్తూ ఉన్నారు. తల్లితో పాటు ప్రతిరోజు వాళ్ళు కూడా భిక్షాటనకు వెళుతున్నారు. ఆ పిల్లలతో ఒకసారి ఆ విప్రకాంత భిక్షాటనం చేస్తూ అదృష్టవశాత్తు ఒక దేవాలయంలోకి ప్రవేశించింది. చూడండి, వృద్ధులైనటువంటి మునులతో కూడినటువంటి ఆ దేవాలయంలో ఆ పిల్లలిద్దరినీ చూసినటువంటి శాండిల్యుడు అనేటువంటి ఒక బుద్ధిమంతుడు, ఒక ముని, శాండిల్య మహర్షి ఈ విధంగా అన్నాడు, దైవబలం చాలా విచిత్రమైంది. కర్మ కూడా ఎవడి చేత తప్పించబడదు. అటువంటిది ఈ పిల్లవాడు మరొక తల్లిని ఆశ్రయించి భిక్షమెత్తుకొని జీవిస్తున్నాడు. ఈ బ్రాహ్మణ స్త్రీని, ఉత్తమమైనటువంటి దానిని
తల్లిగా పొంది జీవిస్తున్నాడు, ద్విజపుత్రుణ్ణి కూడి బ్రాహ్మణ భావాన్ని కూడా పొందాడు అని అన్నాడు ఈ రాజకుమారుణ్ణి ఉద్దేశించి. ఈ మాటలు వింది బ్రాహ్మణ స్త్రీ వెంటనే నమస్కరించి ఆ మహర్షికి ఆశ్చర్యంతో ఈ విధంగా అడిగింది, ఓ బ్రహ్మన్, ఈ పిల్లవాడిని ఒక భిక్షుకుడి యొక్క మాటల ప్రకారం నేను మా ఇంటికి తెచ్చి నా పిల్లవాడితో పాటు పెంచి పోషించాను. ఇప్పటికీ ఇతని కులమేంటో నాకు తెలియదు. నా కన్న కొడుకులాగా పోషిస్తున్నాను. ఏ కులంలో ఇతను పుట్టాడు, ఇతని తల్లి ఎవరు, తండ్రి ఎవరు? మీకు దివ్య దృష్టి కలిగినటువంటి వాళ్ళు మీరు, అందువల్ల మీరు జ్ఞానచక్షువుల ద్వారా అంతా తెలుసుకొని నాకు చెప్పండి అని కోరుకున్నారు. అప్పుడు ఆ ఋషి దివ్య దృష్టితో చూసి ఆ బ్రాహ్మణ స్త్రీతో చెప్పాడు. ఆ బాలుడి యొక్క పూర్వపు కర్మ, జన్మ అన్నీ చెప్పాడు. ఏమని? అమ్మా, ఇతడు విదర్భరేజ రాజు యొక్క పుత్రుడు. ఇతడి తండ్రి యుద్ధంలో మరణించాడు. ఇతడి తల్లిని ప్రసవించిన వెంటనే మంచినీళ్ళకి దిగినటువంటి ఆ సరస్సులో ఉంటే అక్కడ మొసలి పట్టుకొని మింగేసింది అని ఈ కథ అంతా చెప్పాడు. ఆ తర్వాత ఆ స్త్రీ ఆశ్చర్యపడిపోయి ఆ మునిని మళ్ళా అడిగింది, ఓ మహర్షి, ఆ రాజు సకల భోగాలను వదిలిపెట్టి యుద్ధంలో ఎలా మరణించాడు? ఈ బాలుడికి దరిద్రం ఎందుకు వచ్చింది? ఈ దారిద్ర్యాన్ని పోగొట్టుకుని తిరిగి రాజ్యాన్ని మళ్ళీ ఎలా పొందగలుగుతాడు? వీడికి కుమారుడికి భిక్షాన్నంతో జీవనం దరిద్రం తగ్గిపోయే ఉపాయాన్ని మీరే చెప్పాలి అన్నాడు. ఈ కుమారుడికి అంటే ఈ రాజపుత్రుడికి భిక్షాటనం చేసేటటువంటి దుస్థితి ఎలా తగ్గుతుంది, ఎలా పోతుంది, అవన్నీ మీరే చెప్పండి అని అడిగింది. అప్పుడు శాండిల్య మహర్షి చెప్తున్నాడు, ఓ సాధ్విమణి, ఈ పిల్లవాని యొక్క తండ్రి విదర్భరాజు. ఆ రాజు పూర్వజన్మలో పాండ్యరాజుగా ఉన్నాడు. ఆ జన్మలో ఆ రాజు సర్వధర్మజ్ఞుడు. సమస్త భూమండలాన్ని పరిపాలిస్తూ ప్రదోష సమయంలో ఒక్కసారి శివుణ్ణి పూజించాడు. భక్తితోని శివుణ్ణి పూజిస్తూ ఉన్నటువంటి ఆ రాజు నగరం అంతటా ఒక కలకలారావం ఏర్పడింది. ఆ పూజ చేస్తున్న సమయంలో, ప్రదోష సమయంలో ఆ ధ్వని విన్నాడు ఆ రాజు. వెంటనే శివార్చనను విడిచిపెట్టి తన నగరానికి ఏదో క్షోభ జరుగుతున్నది అనేటువంటి అనుమానంతో పరిగెత్తుకుంటూ రాజభవనానికి వెళ్ళిపోయాడు. గుళ్ళో నుంచి పూజ మధ్యలో వదిలేసి వెళ్ళాడు. అది ప్రదోష సమయార్చన. ఇంతలో అతని మంత్రి మహాబలుడు అనేటువంటి వాడు శత్రువును పట్టుకొని రాజుగారి దగ్గరికి తెచ్చాడు. వాడు ఒక సామంతరాజు. రాజుగారు గుళ్ళో పూజలో ఉన్న సమయంలో వాడు దండెత్తి వస్తే వాడిని పట్టుకొని మంత్రి పట్టుకొచ్చాడు రాజుగారి దగ్గరికి. మంత్రి తెచ్చినటువంటి ఆ శత్రువుని చూసి రాజు కోపంతో అతనికి శిరచ్ఛేదం చేయించాడు. రాజుగారు అదేవిధంగా శివ పూజను విడిచిపెట్టి తన నియమాన్ని సమాప్తి చేయకుండా ఆ రాత్రి భోజించాడు. ఇది అంటే ఆ తర్వాతైనా వెళ్ళి మిగిలినటువంటి శివ పూజ చేస్తే బాగుండేది. అలా చెయ్యకుండా ఇక దాన్ని మరిచిపోయి ఆ రాత్రికి భోజనం చేశాడు. ఆ రాజుగారి కుమారుడు కూడా ప్రదోష సమయంలో శివుణ్ణి అదే విధంగా చేశాడు. చూశారా? శంకరుణ్ణి పూజించకుండా ఆ మూఢాత్ముడు, ఆ దుర్మధుడు హాయిగా తిని నిద్రపోయాడు. మరొక జన్మలో ఆ రాజు ఇప్పుడు విదర్భరాజుగా పుట్టాడు. చూడండి, శివార్చనలో జరిగినటువంటి అంతరాయం వల్ల ఇతరులతో సుఖాల మధ్యలోనే చంపబడ్డాడు. ఇది జన్మ పూర్తి కాకుండానే శత్రురాజుల చేత చంపబడ్డాడు.
పూర్వజన్మలో అతని కుమారుడు ఎవడో వాడే ఈ జన్మలో అతడి యొక్క కొడుకై అతడు కూడా శివపూజని అతిక్రమించినందువల్ల బాల్యంలోనే పుట్టగానే తల్లిదండ్రులనిద్దరినీ కోల్పోయి పరమ దరిద్రాన్ని అనుభవించి భిక్షాటన ద్వారా బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఆహా, అంతేకాదమ్మా, ఇతడి తల్లి పూర్వజన్మలో ఆమె యొక్క సవతిని మోసంగా చంపించింది. ఆ పాప కారణంగా ఈ జన్మలో బిడ్డ పుట్టగానే మొసలి చేత చంపబడింది. ఓ బ్రాహ్మణ మాత, వీళ్ళిద్దరి యొక్క గత జన్మల యొక్క చరిత్రంతా నీకు చెప్పాను. శంకరుణ్ణి పూజించినటువంటి మానవులు దరిద్రాన్ని పొందుతారు. నీకు సత్యం చెబుతున్నాను తల్లి, పరలోకంలో మేలు కోసం నీకు చెబుతున్నానమ్మా. ఉపనిషత్తుల యొక్క సారాన్ని నీకు చెబుతున్నాను. ఓ తల్లి, సంసారం అనేది అసారమైనది. ఈ సంసారాన్ని పొందినటువంటి ప్రాణి సారమైనటువంటి ఈశ్వరుడు యొక్క పదాంబుజ సేవని తప్పకుండా చేయాలి. అందులో ప్రదోష సమయంలో శివుణ్ణి ఆరాధించినటువంటి వాళ్ళు, నమస్కరించినటువంటి వాళ్ళు, శివుడి యొక్క కథలని చెవులతో విననటువంటి మూఢులు, వాళ్ళందరూ కూడా జన్మ జన్మలలో దరిద్రులవుతారు. ప్రదోషకాలంలో పరమేశ్వరుడి యొక్క పాద సరోజాలని ఏకాగ్ర చిత్తంతో ఎవరైతే పూజిస్తారో వాళ్ళు రోజురోజుకి సంపద పెరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ధాన్యానికి ధనానికి లోటుండదు. అలాగే పుత్ర కళత్ర సౌభాగ్యం సంపదలు ఈ లోకంలో అధికంగా అనుభవిస్తారు. మరణానంతరం కైలాసంలో శంకరుడి యొక్క సామీప్యంలో ఉంటారు. కాబట్టి ఓ తల్లి, ఆ ప్రదోష సమయంలో దేవతలందరూ కూడా శంకరుణ్ణి సేవించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ సమయంలో వాగ్దేవి సరస్వతీదేవి వీణ వాయిస్తుంది. శతముఖుడు అంటే ఇంద్రుడు వేణువును వాయిస్తాడు. బ్రహ్మదేవుడు తాళాలు వాయిస్తాడు. లక్ష్మీదేవి గేయాలు పాడుతుంది. విష్ణువు మృదంగాన్ని వాయిస్తాడు. ఈ విధంగా దేవతలందరూ కూడా ప్రదోష సమయంలో దేవదేవుడైనటువంటి శంకరుణ్ణి సేవించుకుంటూ ఉంటారు. ఆ సమయంలో గంధర్వులు, యక్షులు, పన్నగులు, ఉరగులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, దేవతలు, అప్సరోగణం, 3 లోకాలలో ఉన్నటువంటి భూతగణం అంతా కూడా ప్రదోష సమయంలో శంకరుడి యొక్క ప్రక్కన ఉండి ఆయనకి కైవారం చేస్తూ ఉంటారు. ఓ తల్లి, ప్రదోష కాలంలో కేవలము మహాదేవుడైనటువంటి శంకరుణ్ణి మాత్రమే పూజించాలి. విష్ణువుని గాని బ్రహ్మని గాని పూజించకూడదు. ఆ సమయంలో శంకరుడికే తగిన సమయం అది. ఆ మహేశ్వరుడు విధి ప్రకారం గనక పూజింపబడితే దేవతలందరూ కూడా అనుగ్రహిస్తారు. ఇది దేవతానుగ్రహం మనకు రావాలి అంటే శంకరుడి యొక్క పూజ చేసుకోవాలి ప్రదోషంలో. ఓ తల్లి, నీ కుమారుడున్నాడే, పూర్వజన్మలో ఒక బ్రాహ్మణోత్తముడు. తన యావజ్జీవితం దానాలు స్వీకరించడంలోనే గడిపాడు. గత జన్మలో యజ్ఞాది సుకర్మలు చేయలేదు. అందువల్ల నీ కుమారుడు దరిద్రాన్ని పొందాడు. నీతో పాటు యాచన చేసుకొని భిక్షాటన ద్వారా జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. అమ్మా, ఓ బ్రాహ్మణ వనిత, ఆ దోష పరిహారం కోసం నీవు, నీ పుత్రుడు అందరూ కూడా ఈ రాజపుత్రుడు మీరందరూ కూడా ప్రదోషకాలంలో శంకరుణ్ణి పూజించండి, ఆయన్ని వేడుకోండి, మీకు శుభం జరుగుతుంది అని ఈ అద్భుతమైనటువంటి అధ్యాయాన్ని పూర్తి చేసి ఆ తర్వాత శివపూజ మహిమ ఎలాంటిదో చెప్పమని ఆ తల్లి అడుగుతోంది.
అప్పుడు శాండిల్య మహర్షి ఆ బ్రాహ్మణ స్త్రీకి చెప్తూ ఉన్నాడు శివపూజ వైభవాన్ని. అదేమిటో మనం కూడా ఆకర్ణించే ప్రయత్నం రేపటి రోజు చేద్దాం. ఇవాళ మనం ఈ అధ్యాయాన్ని మాత్రమే పూర్తి చేసుకున్నాం. రేపటి రోజు శంకరుడి యొక్క దయా విశేషంతో ఈ మిగిలినటువంటి శివపూజ మహిమా వర్ణనాన్ని చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి.